హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నారదబ్బకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా నేను ఇక్కడ 2 నారదబ్బకాయల్ని తీసుకుంటున్నాను. ఇలా మీడియం సైజుగా ఉండేవి తీసుకుంటున్నాను నేను ఇక్కడ. వీటిని మరీ చిన్న ముక్కలుగా కాకుండా అలాగని పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా విత్తనాలన్నింటినీ సపరేట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది ముక్కలు. ఇప్పుడు వీటిని ఒక బాక్స్లోకి వేసేసుకుందాము. ఇందులోకి నేను రుచికి సరిపడా కల్లుప్పును వేసుకుంటున్నాను. 1 గ్లాస్ కల్లుప్పును వేసుకున్నాను నేను ఇక్కడ. అలాగే 1 టీ స్పూన్ అంతా పసుపును వేసుకుంటున్నాను. ఇలా పసుపు ఉప్పు వేసాం కదా, ఒకసారి ముక్కలన్నింటికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మూత పెట్టేసి ఒక 2 రోజులు అలాగే ఉంచాలండి. ఈ 2 రోజుల్లో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, ఉప్పు వేయడం వల్ల 2 రోజుల్లో ముక్కల్లో నుంచి నీరు ఎలా వచ్చిందో మనం ఉప్పు వేయడం వల్ల. ఇప్పుడు ఇందులోకి ఆవపిండి అలాగే మెంతిపిండిని వేసేసుకుందాము. 1 టీ స్పూన్ అంత వేసుకున్నాను నేను ఇక్కడ. అలాగే 1 గ్లాస్ కారాన్ని వేసుకుంటున్నాను. ఇలా ఆవపిండి మెంతిపిండి అలాగే కారాన్ని వేసుకున్నాం కదా, ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకే కాదండి, పెరుగన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులను వేసుకుంటున్నాను. పోపు దినుసులు కాస్త ఫ్రై అయ్యాయి కదా, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను. అలాగే 1 పావు టీ స్పూన్ అంతా ఇంగువను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవంతా బాగా ఫ్రై అయిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసి మన పచ్చళ్ళలోకి పోపుని వేసేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నారదబ్బకాయ పచ్చడి రెడీ. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింప్లీ థాట్స్ బై అను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.